హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఏంటి కిచెన్ బ్యాక్గ్రౌండ్ మారింది అని చూస్తున్నారా? అవునండి, నేను మా ఇంట్లో లేను, బెంగళూరు వచ్చాను. సో బెంగళూరు ఎందుకు వచ్చాను, ఎక్కడున్నాను అనేది ఈ ఈవినింగ్ వ్లాగ్లో మనము కబుర్లు చెప్పుకుంటూ వ్లాగ్ చూసేద్దాము. సో వచ్చేసేయండి. లాంగ్ వీకెండ్ వచ్చింది. సో ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాము అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురం కలిసి బెంగళూరు అయితే వచ్చామండి. సో బెంగళూరులో హోటల్లో కాకుండా హోమ్ స్టేస్ అని ఉంటాయి. సో అక్కడైతే మేము ఉన్నాము. సో అన్ని గిన్నెలతో సహా ఉన్నాయండి. ఇక్కడ టీ గిన్నె అనమాట. సో మేమైతే ఈరోజు మార్నింగ్ వచ్చామండి. సో ఇంకా వచ్చాక కొంచెం టమాటా పప్పు వండేసి రైస్ వండేసి తినేసి పడుకుని జస్ట్ లెగిసి ఇంకా టీ పెట్టి నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేద్దాము. సో అదంతా కూడా ఒక చిన్న వ్లాగ్ తీద్దాము, మీ అందరికి కూడా షేర్ చేసుకోవచ్చు మీతో. ఇక్కడ నేను ఉన్నది హోమ్ స్టే అనమాట, హోటల్ కాదు, హోమ్ స్టే. సో ఈ హోమ్ స్టేలో ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటి అన్ని విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో నేను ఇక్కడికి వచ్చే ముందే ఇక్కడ ఏమేమి ఉన్నాయి వసతులు అన్నీ తెలుసుకొని దానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ని నేను తెచ్చుకున్నాను అనమాట. సో టీ పొడి, కాఫీ పొడి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, పంచదార, అలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనము టీ ప్రిపేర్ చేస్తున్నాము. హోటల్కి హోమ్ స్టేకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనము హోటల్లో అయితే ఒక సింగిల్ రూమో డబల్ రూమో తీసుకుంటే ఆ రూమ్ వరకే మనం ఉంటాం కదా. సో ఇది వచ్చేసి హోమ్ స్టే అండి మేము తీసుకుంది. సో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో ఇక్కడ హాలు, డైనింగు, 2 బెడ్రూమ్స్, కిచెను అన్నీ ఉంటాయి. హాల్లో చక్కగా కూర్చోవడానికి సోఫా ఉంటుంది, టీవీ ఉంటుంది, అలాగే బెడ్రూమ్స్లో ఏసీస్ ఉంటాయి, అలాగే బాత్రూమ్స్లో గీజర్స్ ఉంటాయి, అలాగే కిచెన్లో మనకి స్టవ్ ఉంటుంది, కుక్ చేసుకోవడానికి యుటెన్సిల్స్, కుక్కర్స్, ప్లేట్స్, బౌల్స్, గిన్నెలు అన్నీ ఉంటాయి. అలాగే డైనింగ్ టేబుల్ ఉంటుంది, మనకి వాషింగ్ మెషిన్ ఉంటుంది, బట్టలు ఆరేసుకోవడానికి పుల్లి ఉంటుంది, అలాగే ఇంకా మిక్సీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఓవెన్ ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఒక మనిషి విలాసవంతంగా ఉండటానికి కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో టీ తాగేసి నేను చికెన్ తెచ్చానండి, నా చేతితో పిల్లలు కొన్ని పెడదామని చెప్పి. సో ఇప్పుడు చికెన్ అయితే వండాలి. సో టీ తాగేసి ఇది కుక్ చేసుకుంటాము. సో టీ తాగేలోపు దాన్ని మనం క్లీన్ చేసేసుకుందాం. అమ్మ లేకలేదుగమ్మా, డస్ట్బిన్లో వేసేయాను. డస్ట్బిన్ వేసేసి సో నీట్గా కడిగేసానండి చికెన్ని. సో ఇంకా టీ అయితే కాగిపోయినాయి. టీ తాగేసాక మ్యారినేట్ అది చేద్దాము. సో ముందైతే నేను టీ తాగేస్తాను. మా పెద్ద బాబు ఏమో బెంగళూరులో ఉంటాడండి, చిన్న ఆయన వచ్చేసి హైదరాబాదు, మేమేమో తెలుసు కదా విజయవాడలో ఉంటాము. సో లాంగ్ వీకెండ్ వచ్చింది, అందరం ఒక ప్లేస్లో ఒక చోట ఉందాము అనే ఉద్దేశంతో మేము బెంగళూరు అయితే వచ్చి హోమ్ స్టే తీసుకున్నాము. సో ఇదంతా ఈ హోమ్ స్టేస్ వచ్చేసి చక్కగా మనకి రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము తీసుకున్నది అయితే 3 floors ఉన్నాయి. మేము ఉన్నది ఇప్పుడు 2nd floorలో ఉన్నాము. 1st floor 3rd floorలో కూడా ఇప్పుడు ఆక్యుపై చేసుకునే ఉన్నారు. సో చాలా సౌకర్యంగా, చాలా మనం ఇంట్లో అయితే ఎలా ఉంటామో ఎలాంటి వసతులు ఉంటాయో సో అలానే ఉందన్నమాట. చక్కగా ఈ 4 days మేము హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేసాము. ఈరోజు ఫ్రైడే అండి, పెద్ద బాబుకి వర్క్ ఉంది. సో తను ఆఫీస్కి వెళ్ళాలి. సో 7:30 కల్లా నేను ఈ చికెన్ వండేసి పుల్కా చేసేసి తనకి క్యారేజ్ పెట్టేయాలన్నమాట. సో మీకు కవర్లు చెప్తూ నేను చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నాను. సో నేను దీనికి మినిమం ఉప్పు, కారం, పసుపు అలాంటివన్నీ నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను గుర్తున్నంత వరకు. సో ఏమన్నా మర్చిపోయినాయి అయితే ఇక్కడ తెప్పించుకున్నాను అనమాట. సో ఇంకా చికెన్ అయితే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను చికెన్ కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నానండి. సో ఇంకా మనము హోటల్కి హోమ్ స్టేకి
తేడా ఏంటి అనేది మనం చూద్దాము. ఇప్పుడు హోటల్లో అనుకోండి, జస్ట్ మనం ఆ ఇచ్చిన రూమ్లోనే ఉంటాము. సో టీవీ ఉంటుంది అనుకోండి, చిన్న టీవీ. సో ఒక్కొక్క రూమ్స్లో ఫ్రిడ్జెస్ కూడా ఉంటాయి. సో అంతవరకే ఆ లిమిటెడ్ ప్లేస్లోనే మనం ఉంటాము. సో ఇక్కడైతే చక్కగా మనము ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లే వస్తుంది, చక్కగా మనము ఎంజాయ్ చేయొచ్చు. అది కాకుండా మనము హోటల్లో ఉంటే ఏది కొన్నా, టీ తాగినా, కాఫీ తాగినా, డిన్నర్, లంచ్ ఏది చేసినా కూడా మనము బయట రెస్టారెంట్లోకి వెళ్ళి తినాలి. సో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, అన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతి మీల్, ప్రతి డ్రింక్ మనం బయటే తాగితే మన హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా అనుకోండి, హోమ్ స్టేస్ అనుకోండి, చక్కగా మనం ఇంట్లోనే ఉన్నట్టు మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. మన చేత్తో మనము వండి పెట్టుకోవచ్చు అన్నమాట పిల్లలకి. సో హ్యాపీగా, ఈజీగా మనము హెల్తీగా కూడా తినొచ్చు. ఈ హోమ్ స్టేలోనండి అన్నీ ఉన్నాయి, కాకపోతే నాన్ స్టిక్ కుక్వేర్స్ లేవన్నమాట. సో ఇంకా నేను చికెన్ వండుదాము అని చూస్తే లేదు. సో వాళ్ళకి కాల్ చేశాను, నాన్ స్టిక్ కుక్వేర్ ఏదన్నా ఉందా అని. సో అది లేదన్నారు. సో ఇంకా గిన్నెలే ఉన్నాయన్నమాట. గిన్నెల్లోనే 4-5 రకాలు ఉన్నాయి. సో అవి మనకి మందంగానే ఉన్నాయన్నమాట, అడుగు అంటావో పలచగా అయితే లేదు. సో నాకు కూరకు సరిపడా గిన్నె అయితే ఉంటే చిన్నది ఉంది, లేదంటే పెద్దది ఉంది, మీడియంది లేదు. సో అందుకని ఇంకా పెద్దదే పెట్టేసి నేను స్టార్ట్ చేశాను వంట. పెద్దదే ఖాళీగా ఉడుకుతుందిలే అని చెప్పి ఇంకా ఆయిల్ వేసేసి, మసాలా దినుసులు వేసేసి, కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసి మగ్గించుకుంటున్నాను. సో ఇంకా పుల్కాలోకి కూడా పిండి కలిపేసుకుందాము అని చెప్పి నేనైతే పిండి వేసుకుంటున్నానండి గిన్నెలోకి. సో ఈ గోధుమ పిండి కూడా నేను విజయవాడ నుంచి తెచ్చుకున్నదే. మ్యాక్సిమం మేము ఏమేమి తింటాము, దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని నేను మొత్తం అన్నీ తెచ్చుకున్నాను. చాలా వరకు గుర్తున్నంత వరకు తెచ్చుకున్నాను అనమాట. లేదంటే ప్రతిదానికి ఇంకా షాప్ చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా. సో అందుకని తెచ్చుకుని ఇంకా నేను పిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఇక్కడ ఆక్వాగార్డ్ ఒక్కటి లేదబ్బా. ఆక్వాగార్డ్ కూడా ఉంటే చాలా బాగుండేది. అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి హోమ్ స్టేస్ ఉండాలబ్బా, చాలా బాగుంటాయి. హోమ్లో ఇంట్లో ఉన్నట్టే ఉంది నాకైతే. అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నమాట. నేను కంప్లీట్ హోమ్ టూర్ మీకు చూపిస్తాను, రేపు చేస్తాను. ఈరోజు మార్నింగే నేను వచ్చింది. సో మధ్యాహ్నం కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను అన్నమాట. ఈవినింగ్ అలా బయటకు వెళ్ళి నాకు కావాల్సిన కొన్ని మర్చిపోయిన ఐటమ్స్ తీసుకొచ్చాను. ఇంకా రేపు నేను హోమ్ టూర్, ఇక్కడ ఈ హోమ్ టూర్ కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంది, చాలా హోమ్లీగా ఉంది. బాగుంటుంది కదా, హోమ్లీగా ఉంది, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, చాలా బాగుంది. మసిగుడ్డ కాడి నుంచి ఉందబ్బా. మిక్సీ కూడా ఉందండి. కాకపోతే నేను మిక్సీ ఉంటుందా ఉండదానని చికెన్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేసాను. సో అదే వేసేస్తాను. సో ఇక్కడ చూస్తే లక్కీగా మిక్సీ కూడా ఉందబ్బా. దానికి 4 జార్స్ ఉంది, అలాగే జ్యూసర్ జార్ కూడా ఉంది. సో ఇంకా నేను చిన్న జార్ తీసుకుని దాంట్లో జీడిపప్పు, గసాలు, టొమాటోస్ ప్యూరీ చేసేసి కర్రీలో వేస్తే కర్రీ థిక్నెస్, మనకి గ్రేవీ థిక్నెస్, టేస్ట్ బాగుంటాయి కదా. సో ఒకవేళ అక్కడ ఉండదేమోనని జస్ట్ నేను అల్లం వెల్లుల్లిపాయ మాత్రమే తీసుకొచ్చాను. ముందే నేను ప్లాన్డ్గా వచ్చాను కదా, ఏమేమి వండాలి, వాటికి కావాల్సిన వస్తువులు ఏంటి అని చెప్పి నేను అన్ని మసాలా దినుసులతో సహా మొత్తం అన్నీ తెచ్చుకున్నాను. సో ఇంకా ఈ జీడిపప్పు ఒకవేళ మిక్సీ ఉంటే ఈ జీడిపప్పు గసాలు పేస్ట్ కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో అవి కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకా మిక్సీ జార్లో వేసి చక్కగా ప్యూరీ చేసేస్తాను.
ఈ జీడిపప్పు గసాలు ప్యూరీ మెత్తగా నలిగిపోయిందండి, చాలా సాఫ్ట్గా నలిగింది. మనకి ఇచ్చిన వస్తువులన్నీ కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాదు, అన్నీ కూడా కొత్త ఐటమ్స్ అనమాట. ఇది వచ్చేసి బటర్ఫ్లై మిక్సీ, 4 జార్స్ ఉన్నాయి విత్ జ్యూసర్ జారు. సో అన్ని ఐటమ్స్ బాగున్నాయి. ఇక్కడ మనకి ఇచ్చిన తెల్ల కుక్కర్స్ మాత్రం కొంచెం వాడినట్టుగా ఉన్నాయండి. ఇంకా మిగతా గిన్నెలేంటి, గరిటెలు, కప్స్ అన్నీ కూడా చాలా నీట్గా కొత్తగా ఉన్నాయన్నమాట. సో ఇంకా నేను మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. కొత్త ఊరు, కొత్త ప్లేసు, కొత్త వంటిల్లు, కొత్త వంట సామాగ్రి. సో నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి వంట చేయటం. సో నేనైతే చికెన్ కర్రీ విత్ పుల్కా చేస్తున్నాను కదా. సో మీరేం చేశారు ఈ నైట్ డిన్నర్కి నాకు కామెంట్ చేయండి. కర్రీలో వేసిన ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇదిగోండి చపాతీ చేసుకునే ప్యాన్ కూడా ఉంది. దోశకి ఇంకోటి ఉందన్నమాట సపరేట్. సో ఇంకా చపాతీ కూడా చేసేస్తే మనకి డిన్నర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా లాస్ట్లో ధనియా పౌడరు, గరం మసాలా వేసేసానండి. కర్రీ అయితే అయిపోయింది. సో ఇంకా పక్కన పుల్కా కూడా నేను కాల్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపించేస్తున్నాను అనమాట మీకు. సో అందరికీ చేసి పెట్టేశానండి. నేను కూడా హాల్లోకి వెళ్ళి టీవీ చూస్తూ తినేసాను. ఇంకా మిగిలిన కూరని వేరే చిన్న గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అది ఆరాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎలాగో ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మనకి ఏమి పాడవదు, ఇబ్బంది ఉండదు. సో ఇంకా ఆ తర్వాత నేను కిచెన్ ప్లాట్ఫాము, స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. పాలు తోడేయడానికి బాక్స్, చిన్న బాక్స్ అయితే ఏది లేదబ్బా. సో అందుకని ఇంకా నేను దీంట్లో తోడేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ప్లాస్టిక్ కాబట్టి ఓవెన్లో పెట్టకూడదు. సో నేను కప్లో పోసి హీట్ చేస్తాను. మళ్ళీ టీ గిన్నె పెట్టి వేడి చేయడం ఎందుకులే అని చెప్పి పర్ఫెక్ట్.
దీని మీద మూత వేయడానికి కూడా ఏం లేదబ్బా. నేను తెచ్చుకున్న మూత ఇది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, కానీ వండుకున్న కూరలు పెట్టుకోవడానికి డిషెస్ కానీ బాక్సెస్ కానీ లేవు. అలాగే పాలు తోడేసుకోవాలన్నా కూడా నేను ఒక ప్లాస్టిక్ బౌల్లోనే తోడేసుకున్నాను కదా. సో ఇంకా మజ్జిగ చేద్దామన్నా కూడా నాకు ఒక గ్లాస్ జార్ ఉంటే దాంట్లో వేస్ట్ చేసేస్తున్నాను. ఈ మజ్జిగ కవ్వం అయితే లేదండి, నేనే తెచ్చుకున్నాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మీరు ఏమన్నా హోమ్ స్టేకి వెళ్తే కొన్ని బాక్సెస్ మూతలు అలాంటివి క్యారీ చేయండి. సో ఇంకా మన వ్లాగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో అందరికీ మజ్జిగ చేసి ఇచ్చేసాను, నేను కూడా తాగేస్తున్నాను. సో ఇంకా పడుకోవటమే ఆలస్యం అనమాట. గుడ్ నైట్, బాయ్.